రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలో గల అరూరు గ్రామంలో నాయకోటి మధులావణ్య కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలను వారికి తెలుపుతూ గత ప్రభుత్వాలు అధికారం లేకుండా 10 సంవత్సరాలుగా చేసి ఊరుకో చాలా అభివృద్ది చేశానని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నందున టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి సహకారంతో గ్రామ అభివృద్దికి తోడ్పడతానని అన్నారు. భారీ వర్షాలు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సర్పంచ్ గా ఎన్నుకోబడ్డాను. సంవత్సరాలుగా మేము గ్రామానికి చాలా కృషి చేశాం, చాలా అభివృద్ధి దిశలో సాగించాం. ఈసారి కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చిర్రు. ఇంకోసారి ఈ 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా కానీ చాలా కృషి చేసినాం, చాలా కష్టపడి ఊరిని ముందుకు తీసుకొచ్చినాం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా గెలిపించగలరని కోరుకుంటున్నా. ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా కృషి చేయాలి, ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కి అందరికీ కృతజ్ఞతలు. రోడ్లు, మురికి కాలువలు, మంచి తాగునీరు, మంచినీరు, యువతకు మంచి ఉద్యోగాల గురించి ఏమన్నా ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ పడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ యువతకు, వాళ్ళ ఉద్యోగాలకు వాటికి కృషి చేస్తున్నారు. గవర్నమెంట్కి అడిగి ఫ్లాట్ల గురించి ఒకటి, ఇండ్ల స్థలాలు లేని ప్రజలు చాలా ఉన్నారు కాబట్టి గుడి బడి అన్నీ ఉంటాయి. ఇండ్ల స్థలాలు లేని ప్రజలు ఉన్నారు. జగ్గారెడ్డి సార్ దగ్గరికి ఈ విషయం 10 సంవత్సరాల నుంచి తీసుకెళ్ళినాం, ప్రభుత్వం లేకుండే. ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ చేయగలం. ఎలక్షన్ వచ్చినందువలన మన గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఒకటే విజ్ఞప్తి కోరుకుంటున్నాం. గత 10 సంవత్సరాలలో మన ప్రభుత్వం చేసిన పనుల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ మేము పోరాడుతున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం లేనందువల్లనే మన మధు లావణ్య గారు ఇంత కృషి చేసిరు, మన అరుణ్ని ఇంత డెవలప్ చేసిరు. ఇప్పుడు కూడా మనకు ప్రభుత్వం వచ్చింది రావడం వల్ల మనకి మరొకసారి అవకాశాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకు మన కూడా రాబోతుంది, దాని డెవలపింగ్ కూడా మధు లావణ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మరొకసారి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి ముందుకు సాగించాలని కోరుకుంటున్నాం.